చాక్లెట్ కడి చాక్లెట్ చెప్పిరా సరుపక్క అట్లకే రా సరుపక్క సైడ్ సైడ్ మంచిగా దగ్గర తీసుకుంది అధికారిగా చాలి చాక్లెట్ కడి చాక్లెట్ చెప్పిరా సరుపక్క అట్లకే రా సరుపక్క సైడ్ సైడ్ మంచిగా దగ్గర తీసుకుంది అన్న కొద్దిగా ఎక్కడ జరి కొంచెం వెనక్కి గారికి ఆర్సీ గారికి అలాగే ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారికి మెంబర్స్ అందరికీ వేదిక మీద నైట్స్ కార్పొరేటర్స్ అందరికీ కూడా ఇక్కడున్న మా అక్క చెల్లెళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం. 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్క మెట్టు ఎక్కుతాం. ఈరోజు సమానత్వం అని ప్రతి దాంట్లో కూడా ముందుకు పోవడానికి అందరూ సహకరిస్తున్న సందర్భంలో స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీకు అందరికీ. ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసి స్వతంత్రాన్ని సాధించారు. అదే స్ఫూర్తితో తెలంగాణ కూడా సాధించాలని ఎక్కడ కూడా ప్రాణనష్టం జరగకుండా కేసీఆర్ గారి ఉద్యమం నడిపి కూడా తెలంగాణను సాధించుకోవడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, ఆడపిల్లలు బాగుపడాలి, రైతన్నలు బాగుపడాలని ఒక్కొక్క మెట్టు ఆలోచించిన సందర్భాన్ని 10 సంవత్సరాలు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. ఈరోజు సుధాకర్ రెడ్డి గారు 3 రోజులు 4 రోజుల నుండి అనిల్ గారిని సుధాకర్ రెడ్డి గారు కానీ ఈ కార్యక్రమానికి పెట్టుకుందామని 1 వీక్ అడుగుతా ఉన్నారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మీకు నిజంగా మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఎంత భర్త సంపాదిస్తూ ఉన్నా తను ఖాళీగా కూర్చోకుండా తన కుటుంబానికి ఏదో ఒక ఆసరా కావాలన్న ఆలోచన ప్రతి ఆడపిల్లే చేస్తుంది. నేను ఏదైనా కొంచెం కష్టపడితే నా పిల్లల ఫీజులు పోతాయనో, నేను ఏదైనా కొంచెం కష్టపడితే ఇంట్లో ఖర్చులు పోతాయనో, కొంచెం కష్టపడితే కిరాయి పోతుందనో, వాళ్ళ ఆయనకు చేయండి వేడిళ్ళకి చన్నీళ్ళలాగా చేదోడు వాదోడుగా ఉన్న పైన ఆలోచిస్తుంది. గతంలోనేమో భర్త సంపాదించిస్తే ఖర్చు పెట్టాలని ఆలోచించేవాళ్ళు. భర్త సంపాదించిన దానికి అదనంగా ఏదైనా చేసి పొదుపు కూడా చేసుకోవచ్చు అనే ఆలోచన ఇక్కడున్న మహిళలు వచ్చింది. చాలా సంతోషం. ఇది మంచి కార్యక్రమం. ఈరోజు వృత్తి మిషన్ల శిక్షణ కార్యక్రమం. తన కుటుంబానికి సంబంధించిన బట్టలు కుట్టుకున్న ఖర్చులు పెరిగిపోతుంది. అంత ఇదిగా ఉంది బయట. బట్ అదే కాకుండా మీరు బిజినెస్ మూడ్లో కూడా చేసుకోవడానికి కూడా మంచి మంచి ఎంబ్రాయిడరీ సిస్టమ్ రాగానే అది కూడా మిషన్ పెట్టిన ఎంబ్రాయిడరీ కూడా చాలా బాగుంటుంది. అది కూడా పెడతా ఉంటే ఇంకా ఎక్కువ ఇన్కమ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సంవత్సరానికి 4 బ్యాచ్లు కలిసి వస్తూ ఉంటాయి. మీకు అందరికీ కూడా లయన్స్ క్లబ్ తరఫున కూడా ఏదో ఒక రకంగా వాళ్ళు సాయం చేస్తామంటున్నప్పటికీ వాళ్ళని ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా వాళ్ళందరికీ. అదే కాకుండా లయన్స్ క్లబ్ అంటే ఎప్పుడైనా ఖర్చు చెక్ ఇస్తాం, అర్థాలు ఇస్తూ ఉంటారు బాగా. నిజంగా కేసీఆర్ గారు ఎవరు అడగకముందే కంటిన్యూగా కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరికి కూడా ఐస్ ట్రైనింగ్ చేయించి స్పెట్స్ అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చాడు కేసీఆర్ గారు. ఓట్లు వస్తాయో ఏదో ఉంటుందని ఆలోచించలేదు, ప్రజలకు ఇచ్చాడు. ఇక చేసినదే చెప్పుకోలేదు. ఇలా చేయడం నా బాధ్యత అనుకున్నట్టు చేస్తున్నారు. ఇక నిజంగానే
కళ్ళద్దాల కార్యక్రమం ఎంత మంచిదంటే గ్రామ సంవత్సరాలు నిండిన పెద్దవాళ్ళందరికీ వాళ్ళ కళ్ళు కనిపించకపోతే ఎవరు తీసుకెళ్ళి చెక్ చేయిస్తా తీసుకెళ్తాడా మనవాడు తీసుకెళ్తాడా తీసుకెళ్ళి బిడ్డ అని బతికాడుతుంటే కూడా కుదరని పరిస్థితులు ఉంటాయి ఎవరికి. అట్లాంటిది కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు కూడా ఐ స్క్రీనింగ్ చేయించి స్పెట్స్ ఇచ్చిన సందర్భం చూస్తున్నాం. భవిష్యత్తులో లైన్ క్లబ్ వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. ఇదే కాకుండా నేను అనుకుంటే ఇంకా చాలా కార్యక్రమాలు నేర్పించవచ్చు. అంటే ఒక స్టిచ్చింగే కాదు, ఇది కంటిన్యూస్గా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటే బాగుంటుంది. కాబట్టి ఆ కార్యక్రమాలను చేయాలని కోరుకుంటూ ఈ స్థలాన్ని నిజంగానే ఆ రోజు వేరే వాళ్ళకి అలాంటి చేసినా కూడా భూపాల్ రెడ్డి గారికి చెప్పి ఒప్పించి ఈరోజు అప్పచెప్పామంటే కొన్ని వందల మందికి మేలు జరగాలని ఆలోచన. అదొక కమ్యూనిటీకి మేలు జరుగుతుంది, లేదా కొన్ని వందల మందికి మేలు జరుగుతుందని ఆలోచనతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి మీకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాము. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా ఏది కావాలన్నా ఖచ్చితంగా మీ శాసనసభ్యురాలుగా మీ ఆడబిడ్డగా ఖచ్చితంగా మీకు అందుబాటులో మరొకసారి లయన్స్ క్లబ్ సంబంధించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడే కాదు, నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుండి కూడా ఇప్పుడు చిరుకూరులో అక్కడ కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు. అందులో ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా లయన్స్ క్లబ్ తరఫున చాలా కార్యక్రమాలు ఇన్వైట్ చేశాను. కాబట్టి ఏమాత్రం స్వార్థం లేకుండా సమాజ సేవ చేయడం పనిచేస్తున్న మీకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి మీకు అందరూ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. Good morning. Happy 80th Independence Day to all the Indian citizens and all the line leaders of multiple 320A. And I wish everybody a bright future of country. We should all work collectively for the development of our country, develop youth to take over the future of our country. The Lions Club is a Jilalguda Club, Jilalguda Gitanjali Club and District 320A. Our motto is together we serve, and we continue services daily, regularly. And Jilalguda Gitanjali Club, one of the pioneer club in my district, we do regular services, and today I am proud that this receiving center is inaugurated by our MLA, Madam Savita Indra Reddy ji, which will be useful to the needy peoples for the training, for their skill development. After the skill development, they will go in the future market. They will do also stitching work, and it will support their livelihood for their life, and that will serve the motto of the Lions International. I, as a governor, appeal everybody, the community, you should support to the needy and support the Lions fundamental or base for the services. I am requesting you to become a Lion. If not, but you do services regularly, buying a general ordinary community person also. And I hope and request Lion Sudhakar Reddy and his team that you will continue such services in future. This Lions Bhavan is a beautiful building, can be used for number of purposes for the community. Thank you for inviting me, Lion Sudhakar Reddy garu, and for your project. Get you one updated machine which will be doing FICO embroidery and all from my charitable trust. Thank you. జిల్లలగూడ గీతాంజలి. ఈ క్లబ్ 2012-13లో ప్రారంభమైంది. ఈ క్లబ్ యొక్క కార్యక్రమాలు మనము విజయవంతం అంటే మామూలు కార్యక్రమం కాకుండా డెవలప్మెంట్ కోసమే, ఇది పర్మనెంట్ ప్రాజెక్ట్ కోసం ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఈ పర్మనెంట్ ప్రాజెక్ట్ కట్టడమే కాకుండా పర్మనెంట్ ప్రాజెక్టుకు మొదలు బ్లడ్ బ్యాంక్ ఉన్నది, అది కూడా అతి త్వరలో ప్రారంభమవుతుంది. అంతలోపు ఒకటి
కుట్టు మిషన్ అది ప్రతి ఒక్కరికి కూడా నేర్పాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కూడా కుట్టు మిషన్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అంత లోపల ఈ యొక్క కుట్టు మిషన్లు అందరికీ నేర్పితే మేము కూడా ఒక్కరొక్కరికి ప్రతి బ్యాచ్కు మూడు కుట్టు మిషన్లు ఇవ్వాలనుకుంటున్నాం క్లబ్ తరఫున. ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లాలో గీతాంజలిలో ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి, ఏది అందరికి కూడా సహాయ సహకారాలు అందించాలనే ఉత్సాహంతోనే ఉన్నారు. మరి ఈనాడు మా క్లబ్లో ఈనాడు ఈ మిషన్లు అయినాక మరి మెయింటెనెన్స్ కావాలంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి 5,000 మేము ఇస్తాం సార్, ఇప్పుడు తర్వాత చూసుకుందామని ముందుకు వచ్చి క్లబ్ మెంబర్లు ఏదైనా ఏది చేయాలన్నా క్లబ్ మెంబర్ల యొక్క సహకారం మాకు బాగా ఉంది. అందరి యొక్క సహకారంతో ఈనాడు జిల్లాలో కూడా గీతాంజలి క్లబ్ను అభివృద్ధి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే మాకు ప్రతిదానికి సలహాలు ఇస్తూ డాక్టర్ మహేందర్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మాకు సలహాలు ఇస్తూ ఏది చేయాలన్నా ఇది చేయాలి సార్ ఇదని ప్రతి ఒక్కరు కూడా అతని యొక్క సలహాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. అతను మళ్ళా చెన్నకిషన్ రెడ్డి గారు, మరి మాకు చెన్నకిషన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మా క్లబ్కు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. మరి అదేవిధంగా జగ్నాని గారికి కూడా ఈసారి కార్యక్రమాలు జిల్లాలోనే ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. అంటే మేము ఆమన్గల్ని అయితే ఢీ కొట్టలేము, ఏది చేసినా ఆమన్గల్ ఏమో ఎక్కువ ఉన్నది కాబట్టి కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మేము ఆమన్గల్ తర్వాతనన్నా ఉండేటట్టు కార్యక్రమాలు చేస్తామని చెప్తూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడ మేము బ్లడ్ ఏది మన పర్మనెంట్ ప్రాజెక్ట్ చేస్తామని మన మేడం సవితా ఇంద్రారెడ్డి గారు ఇక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగింది. ఆమె ప్లేస్ ఇవ్వడమే కాకుండా నిజానికి చెప్పాలంటే 320 ఏళ్ళ మ్యాక్సిమం క్లబ్స్ మాకు సహాయ సహకారాలు అందిస్తేనే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినాం మనము. అందులో నరేందర్ రెడ్డి గారు, మరి పాత మాజీ రాధాకృష్ణ గారు నాగర్ కర్నూలు, అతను కూడా మాకు ఎక్కువ ఎవరు కోటేశ్వరరావు గారు, పీడీజీ గవర్నర్ రఘు గారు, పీడీజీ గవర్నర్లు అందరి యొక్క సహకారంతోనే ఈ బిల్డింగ్ కూడా మనం కట్టడం జరిగింది. ఇందులో ముఖ్యమైన కీలక పాత్ర చెప్పాలంటే సబితా ఇంద్రారెడ్డి గారే. వారి ప్లేస్ ఇవ్వడంతోనే మనం ఇంత చేయడం జరిగింది. కాబట్టి మీరు మాకు అవకాశం ఇచ్చిన మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. నేషనల్ అనేది ప్రముఖ సేవా సంస్థ. ఈ సేవా సంస్థలో 320A అనే జిల్లా నుండి మన లయన్స్ క్లబ్ ఆఫ్ జిల్లెలగూడ గీతాంజలి ప్రాతినిధ్యం వహిస్తుంది. మరి వారు చాలా చక్కని కార్యక్రమాలు చేస్తూ జిల్లాలో ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక్కడ అప్పటి మంత్రి మరి మన ప్రియతమ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఈ బిల్డింగ్కి రూపకల్పన చేయడం జరిగింది. ఆనాటి నుంచి మరి ఇక్కడ మన సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు చాలా శ్రద్ధతో ఉండి, అట్లాగే మా పాస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ చెన్నకిషన్ రెడ్డి గారు మరియు మిగతా సీనియర్ మెంబర్లు అందరినీ జిల్లా నుండి మల్టిపుల్ నుండి కూడా సహకారం తీసుకొని ఈ బిల్డింగ్ రూపకల్పన చేయడం జరిగింది. ఇది బ్లడ్ బ్యాంక్ కోసం మేము తయారు చేసుకున్న బిల్డింగు. టైం బీయింగ్ మనం మేడం వారి సలహా తీసుకొని బీపీఎల్ మహిళలకి, బిలో పవర్టీ లైన్ మహిళలకి, మన డ్వాక్రా మహిళలకి స్కిల్ డెవలప్మెంట్లో ఈ కుట్టు మిషన్లు కానీ, రేపు ఇంకా మేము కంప్యూటర్లు కూడా ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టాలనుకుంటా ఉన్నాము. ఇవన్నీ ఇక్కడ చేసి అప్పుడు బ్లడ్ బ్యాంక్ వచ్చినప్పుడు మళ్ళీ మా కింద కూడా ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ కూడా అకామిడేషన్ చేసుకోవాలి. అందరికీ బీపీఎల్ మహిళలు వారు స్వయం సమృద్ధి పొందేటట్టుగా మరి మళ్ళీ మేము లేదంటే ఇప్పుడు గవర్నమెంట్ అయితే డిక్లేర్ చేసిందో ఆ స్కీమ్లో వాళ్ళకు మిషన్లు ఇప్పించి వాళ్ళను స్వయం సమృద్ధులుగా చేయడానికి చేస్తూ ఉన్నాము. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ సేవింగ్ సెంటర్ను ఓపెన్ చేసిన మన నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి గారికి మేము మా జిల్లా తరఫున, మా క్లబ్ తరఫున, అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.